లోకేష్ ను మింగేస్తున్న చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో ఏమాత్రం అర్థం కానట్లుగా ఉంటాయి. ఆయన ఎత్తులు వ్యూహాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. పైకి చూపించేంత సింపుల్ గా అనిపిస్తున్నప్పటికీ దిగితే కానీ లోతులు తెలియవన్నట్లుగా ఉండే పరిస్థితి. ఒక విషయాన్ని ఇట్టే అన్నట్టుగా తేల్చేసే టైప్ కాదు చంద్రబాబు. తాజాగా విజయవాడను ముంచెత్తిన వరదల వేళ చంద్రబాబు తీరును చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. బాబు రాజకీయ వారసుడైన నారా లోకేష్ ను ఎలివేట్ చేసేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి రాదు. అందరిలో వ్యవహరిస్తే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు? విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ వరదతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రాంతాల్లో పర్యటించడం, సహాయ కార్యక్రమాల్లో అందించే మిషన్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఆయన ఇమేజ్ పెద్దగా పెరగలేదు. ఆ మాటకొస్తే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఎక్కడా హైలైట్ కాలేదు. ఎందుకు ఇలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా లాంటి వాళ్ళనైతే నారా లోకేష్ విజయవాడలోనే లేరని, హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించిన వైజం పని చేసి కూడా పని చేయనట్లుగా పెద్దగా ఫోకస్ కాకుండా ఉండటం ఏంటి? చంద్రబాబుకు అసలు సిసలు రాజకీయ వారసుడుగా అందరూ భావించే నారా లోకేష్ ను విజయవాడ వరదల వేళ ఘనంగా చూపించవచ్చు కదా. అతన్ని రాజకీయంగా మరింత పాతుకుపోయేలా చేయొచ్చు కదా. అలాంటి ప్రశ్నలు మదిలో మెదులుతాయి. కానీ అలా చేస్తే మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ. దీనికి కారణం ఏమాత్రం హైలైట్ అయినా చంద్రబాబు కొడుకు కావడంతోనే హైలైట్ అయ్యారన్న వాదన వ్యక్తమవుతుంది. అందులోనూ ఏపీలో నడుస్తున్నది కూటమి సర్కార్. ఈ తరహా ప్రభుత్వంలో హైలైట్ అయితే గీతే చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ కావాలి కానీ నారా లోకేష్ అయితే లెక్కలు తేడా వచ్చే వీలుంది. దీనికి తోడు ఇప్పటికే తనకు ప్రచార కండుతి లేదని, తన పరిధికి మించి వ్యవహరిస్తున్నట్లుగా పవన్ వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత దాన్ని ఫాలో కాకుంటే చంద్రబాబుకే నష్టం. అందుకే నారా లోకేష్ హైలైట్ అయ్యే కన్నా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. కొందరైతే వరద సహాయక చర్యలు మొత్తం చంద్రబాబు పేరు మీదే జరుగుతున్నాయి, అసలు మైలేజీ రావట్లేదని అనుకుంటున్న పరిస్థితి. యువనేత లోకేష్ ను చంద్రబాబు తన ఇమేజ్ తో మింగేశాడని, హైలైట్ కాలేదన్న భావన వ్యక్తమవుతుంది. ఇదంతా విన్నవారిలో కొందరి నోటి నుంచి వస్తున్న మాట కందకు లేని దురద కత్తిపేటకెందుకన్న సామెతను ప్రస్తావిస్తున్నారు. నిజమే కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.